నమస్కారం. భక్తి టీవీ సంపూర్ణ భగవద్గీత ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత అద్వితీయ విజ్ఞాన భాండాగారం. భగవద్గీతలోని ఒక్కో శ్లోకం మానవ జీవనంలోని శోకాన్ని నివారించేటువంటి దివ్య మంత్రం. అందుకే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది భక్తి టీవీ. మా భక్త మహాశయులందరికీ కూడా సంపూర్ణ భగవద్గీతను, అందులో ఉన్నటువంటి శ్లోకాలను తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంతో అందించాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రాంగణానికి విచ్చేశారు భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారిని భక్తిపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారికి మీ అందరి తరపున, భక్తి టీవీ తరపున నమస్సులు తెలియజేస్తున్నాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సాధకులకు, భగవద్గీత అనుచరులకు భక్తి టీవీ మరియు భగవద్గీత ఫౌండేషన్ తరఫున గంగాధర శాస్త్రి స్వాగతం, భక్తిపూర్వక స్వాగతం. రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగ రూపంలో ఉన్న జ్ఞానయోగాన్ని, అందులో ఉన్న విశేషాలని సంక్షిప్తంగా సాంఖ్యయోగ ఆత్మని ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేశాం. మరొక్కసారి విజ్ఞప్తి ఏమిటంటే, భగవద్గీత కేవలం విని వదిలేసేది కాదు, భగవద్గీత పూజ గదిలో మాత్రమే పరిమితం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది కాదు, భగవద్గీత కేవలం పఠన మాత్రంతోనే సరిపుచ్చుకునేది కాదు. దాని అంతిమ లక్ష్యం భగవద్గీతని ఆచరించటం. మహాభారతానికి రెండు అత్యద్భుతమైన నేత్రాల వంటివి, ఒకటి విష్ణు సహస్రనామం, రెండవది భగవద్గీత. విష్ణు సహస్రనామం లౌకికమైన ప్రయోజనాలని పొందేవాళ్ళు ఉపాసిస్తారు. భగవద్గీత మోక్షగాములకి ఆశ్రయమిస్తుంది. అంటే ఆచరించి తరించవలసిన పరమోత్కృష్టమైన గ్రంథము, పరమోత్కృష్టమైన పరమాత్మని ఉపదేశము భగవద్గీత. కర్మయోగంలో ఉన్న శ్లోకాలన్నింటినీ మనం పారాయణం చేసి కర్మయోగం రూపంలో పరమాత్ముడు మనకి ఏమి సందేశం ఇచ్చాడో, ఏమి చెప్పగోరుతున్నాడో అవి ఈరోజు మనం ప్రస్తావించుకుని అందులో అతి ముఖ్యమైన విషయాలు మనం గ్రహించి ఆచరించే ప్రయత్నం చేద్దాం. శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. అథ తృతీయోऽధ్యాయః. అథ తృతీయోऽధ్యాయః. కర్మయోగః. కర్మయోగః. అర్జున ఉవాచ. అర్జున ఉవాచ. జ్యాయసి చేత్ కర్మణస్తే. జ్యాయసి చేత్ కర్మణస్తే. మతా బుద్ధిర్జనార్దన. మతా బుద్ధిర్జనార్దన. తత్కిం కర్మణి ఘోరే మాం. తత్కిం కర్మణి ఘోరే మాం. నియోజయసి కేశవ. నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన. వ్యామిశ్రేణేవ వాక్యేన. బుద్ధిం మోహయసీవ మే. బుద్ధిం మోహయసీవ మే. తదేకం వద నిశ్చిత్య. తదేకం వద నిశ్చిత్య. येन श्रेयोऽहमाप्नुयाम्. येन श्रेयोऽहमाप्नुयाम्. श्रीभगवान् उवाच. श्रीभगवान् उवाच. लोकेऽस्मिन् द्विविधा निष्ठा. लोकेऽस्मिन् द्विविधा निष्ठा. पुरा प्रोक्ता मया नघ. पुरा प्रोक्ता मया नघ. ज्ञानयोगेन साङ्ख्यानाम्. ज्ञानयोगेन साङ्ख्यानाम्. कर्मयोगेन योगिनाम्. कर्मयोगेन योगिनाम्. न कर्मणामनारम्भात्. न कर्मणामनारम्भात्. नैष्कर्म्यं पुरुषोऽश्नुते. नैष्कर्म्यं पुरुषोऽश्नुते. न च सन्न्यसनादेव. न च सन्न्यसनादेव. सिद्धिं समधिगच्छति. सिद्धिं समधिगच्छति. न हि कश्चित् क्षणमपि. न हि कश्चित् क्षणमपि. जातु तिष्ठत्यकर्मकृत्. जातु तिष्ठत्यकर्मकृत्. कार्यते ह्यवशः कर्म. कार्यते ह्यवशः कर्म. सर्वः प्रकृतिजैर्गुणैः. सर्वः प्रकृतिजैर्गुणैः.
कर्मेन्द्रियाणि संयम्य कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते मिथ्याचारः स उच्यते यस्त्विन्द्रियाणि मनसा यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते असक्तः स विशिष्यते नियतं कुरु कर्मत्वम् नियतं कुरु कर्मत्वम् कर्म ज्यायो ह्यकर्मणः कर्मज्यायो ह्यकर्मणः शरीरयात्रापि च ते शरीरयात्रापि च ते न प्रसिद्ध्येद कर्मणः न प्रसिद्ध्येद कर्मणः यज्ञार्थात् कर्मणोऽन्यत्र यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर मुक्तसङ्गः समाचर सह यज्ञाः प्रजाः सृष्ट्वा सह यज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् अनेन प्रसविष्यध्वम् एष वोस्त्विष्टकामधुक् एष वोस्त्विष्टकामधुक् देवान् भावयतानेन देवान् भावयतानेन ते देवा भावयन्तु वः ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ श्रेयः परमवाप्स्यथ श्रेयः परमवाप्स्यथ श्रेयः परमवाप्स्यथ इष्टान् भोगान् हि वो देवाः इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन एव सः यो भुङ्क्तेस्तेन एव सः यज्ञशिष्टासिनः सन्तः यज्ञशिष्टाशिनः सन्तः मुच्यन्ते सर्वकिल्बिषैः मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापाः भुञ्जते ते त्वघं पापाः ये पचन्त्यात्मकारणात् ये पचन्त्यात्मकारणात् अन्नाद्भवन्ति भूतानि अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः पर्जन्यादन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यः यज्ञाद्भवति पर्जन्यः यज्ञः कर्मसमुद्भवः यज्ञः कर्मसमुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रम् एवं प्रवर्तितं चक्रम् नानुवर्तयति हयः नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामः अघायुरिन्द्रिया रामः मोघं पार्थ सजीवति मोघं पार्थ सजीवति यस्त्वात्मरतिरेव स्यात् यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्थः नैव तस्य कृतेनार्थः नाकृतेनेह कश्चन नाकृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्तः सततं तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर
कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः परमाप्नोति पूरुषः कर्मणैव हि संसिद्धिम् कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि सम्पश्यन् कर्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठः यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते लोकस्तदनुवर्तते न मे पार्थास्ति कर्तव्यम् न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यम् नानवाप्तमवाप्तव्यम् वर्त एव च कर्मणि वर्त एव च कर्मणि यदि ह्यहं न वर्तेयम् यदि ह्यहं न वर्तेयम् जातु कर्मण्यतन्द्रितः जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः मनुष्याः पार्थ सर्वशः उत्सीदेयुरिमे लोकाः उत्सीदेयुरिमे लोकाः न कुर्यां कर्म चेदहम् न कुर्यां कर्म चेदहम् शङ्करस्य च कर्ता स्याम् शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामिमाः प्रजाः उपहन्यामिमाः प्रजाः सक्ताः कर्मण्य विद्वांसः सक्ताः कर्मण्य विद्वांसः यथा कुर्वन्ति भारत यथा कुर्वन्ति भारत कुर्याद्विद्वांस्तथा सक्तः कुर्याद्विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् चिकीर्षुर्लोकसङ्ग्रहम् न बुद्धिभेदं जनयेत् न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनाम् अज्ञानां कर्मसङ्गिनाम् जोषयेत् सर्वकर्माणि जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् विद्वान् युक्तः समाचरन् प्रकृतेः क्रियमाणानि प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः गुणैः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते कर्ताहमिति मन्यते तत्त्ववित्तु महाबाहो तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः गुणकर्मविभागयोः गुणागुणेषु वर्तन्ते गुणागुणेषु वर्तन्ते इति मत्वा न सज्जते इति मत्वा न सज्जते प्रकृतेर्गुणसम्मूढाः प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु सज्जन्ते गुणकर्मसु तान कृत्स्नविदो मन्दान् तान कृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न विचालयेत् कृत्स्नविन्न विचालयेत् मयि सर्वाणि कर्माणि मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः युध्यस्व विगतज्वरः ये मे मतमिदं नित्यम् ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः मुच्यन्ते तेऽपि कर्मभिः ये त्वेतदभ्यसूयन्तः ये त्वेतदभ्यसूयन्तः नानुतिष्ठन्ति मे मतम् नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तान् सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टान चेतसः विद्धि नष्टान चेतसः सदृशं चेष्टते स्वस्याः सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि प्रकृतेर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति निग्रहः किं करिष्यति इन्द्रियस्य
इन्द्रियस्यार्थे इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छेत् तयोर्नवशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ तौ ह्यस्य परिपन्थिनौ श्रेयान् स्वधर्मो विगुणः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः परधर्मो भयावहः अर्जुन उवाच अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयम् अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः बलादिव नियोजितः श्रीभगवान् उवाच श्रीभगवान् उवाच काम एष क्रोध एषः काम एष क्रोध एषः रजोगुणसमुद्भवः रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् विद्येनमिह वैरिणम् धूमेनाव्रियते वह्निः धूमेनाव्रियते वह्निः यथादर्शो मलेन च यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् तथा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च दुष्पूरेणानलेन च इन्द्रियाणि मनोबुद्धिः इन्द्रियाणि मनोबुद्धिः अस्याधिष्ठानमुच्यते अस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येषः एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनम् ज्ञानमावृत्य देहिनम् तस्मात् त्वमिन्द्रियाण्यादौ तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ नियम्य भरतर्षभ पाप्मानं प्रजह्येनम् पाप्मानं प्रजह्येनम् ज्ञानविज्ञाननाशनम् ज्ञानविज्ञाननाशनम् इन्द्रियाणि पराण्याहुः इन्द्रियाणि पराण्याहुः इन्द्रियेभ्यः परं मनः इन्द्रियेभ्यः परं मनः मनसस्तु परा बुद्धिः मनसस्तु परा बुद्धिः यो बुद्धेः परतस्तु सः यो बुद्धेः परतस्तु सः एवं बुद्धेः परं बुद्ध्वा एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना संस्तभ्यात्मानमात्मना जहि शत्रुं महाबाहो जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् कामरूपं दुरासदम् ॐ तत्सदिति ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम कर्मयोगो नाम तृतीयोऽध्यायः तृतीयोऽध्यायः సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈరోజు మనం చెప్పుకోబోతున్నది కర్మయోగ రహస్యము. భగవద్గీతను రోజుకొక శ్లోకం మనం అర్థం చేసుకోవడానికి విశేషంగా ప్రయత్నించడం ప్రారంభిస్తే అలా 2 సంవత్సరాల కాలం పడుతుంది. నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుతా స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవా స్థితోస్మి గత సందేహః. కృష్ణ పరమాత్మ
జగద్గురు, నా డౌట్లు మొత్తం క్లియర్ అయిపోయినాయి, నా సందేహాలు మొత్తం తొలగిపోయినాయి. నేను ఏం చేయాలనే సంకల్పంతో నువ్వు ఉపదేశించావో అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను పరమాత్మ. ఇప్పుడు నా కర్తవ్యాన్ని నేను కర్తవ్య విమూఢుడైన స్థితి నుంచి కర్తవ్యోన్ముఖున్నయ్యాను. ఇప్పుడు నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అర్జునుడు మాట్లాడిన ఈ పరమాత్ముడికి అర్జునుడికి మధ్య జరిగిన వాగ్వాదంలో దీని ఏమంటారు, డైలాగ్ బిట్వీన్ శ్రీకృష్ణ అండ్ అర్జున. కృష్ణుడు అర్జునుడికి కర్తవ్యోపదేశం చేస్తే అర్జునుడు కర్తవ్య విమూఢుడైన అర్జునుడు పని చేయడానికి సిద్ధపడ్డప్పుడు, అంటే కృష్ణుడు వేసిన మంత్రమో కృష్ణుడు వేసిన మందో అర్జునుడికి పనిచేసినప్పుడు మనకు పనిచేయదా? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. నేను ఎందుకో కన్ఫ్యూజ్ అవుతున్నాను కృష్ణ పరమాత్మ. నువ్వు కర్మ కంటే జ్ఞానం బెటర్ అంటున్నావు. కర్మ బెటరా జ్ఞానం బెటరా? నన్ను కన్ఫ్యూజ్ చేయకు. పైగా 18 లక్షల అక్షౌహిణుల సైన్యం మధ్య 18 అక్షౌహిణుల సైన్యం మధ్యలో కూర్చున్నాం మనం. ఇంతమంది మధ్యలో కూర్చున్నప్పుడు కర్మ బెటరా జ్ఞానం బెటరా? నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా ఏదో ఒకటి నిశ్చయించి చెప్పు పరమాత్మ. అంటే పరమాత్ముడు అంటున్నాడు, ఒరే జ్ఞానం లభించాలంటే నీ ముందు కర్మ చేయాలి కదా, కాబట్టి కర్మే శ్రేష్టం, కర్మ అంటే నీ డ్యూటీ, అది చెయ్యి అన్నాడు పరమాత్మ. అని చెప్తూ పరమాత్మ ప్రారంభించాడు. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. పాపరహితుడవగువో అర్జున అన్నాడు. ఎంత ఎంత గొప్ప మయా అనఘ అంటే పాపము చేయనివాడు, అఘము అంటే పాపము, అనఘ అంటే పాపము చేయని ఓ అర్జున, గొప్ప కితాబిస్తూ ఈ లోకంలో సాంఖ్యులకు జ్ఞానయోగము, సాంఖ్యం అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం, సాంఖ్యం అంటేనే జ్ఞానం అని చెప్తూ ఏమంటాడంటే, సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా. జాగ్రత్తగా వినండి, సృష్టి ఎలా జరిగిందో చెప్తున్నాడు, మానవుల ఆవిర్భావం ఎలా జరిగిందో చెప్తున్నాడు, దేవతలు ఏమిటో చెప్తున్నాడు, వీళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏమిటో చెప్తున్నాడు, వీళ్ళిద్దరికీ బ్రిడ్జిగా యజ్ఞాన్ని ఎలా సృష్టించాడో, ఎందుకు సృష్టించాడో చెప్తున్నాడు, దీనివల్ల మానవులు దేవతలు ఎలా ఆనందపడతాడో చెప్తున్నాడు. అనుబంధము, ఒకటితో ఒకటికి అనుబంధం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞములను జనులను సృష్టించి, ఈ యజ్ఞములచే మీరు వర్ధిల్లుడు, ఇవి మీ కోరికల నెల్ల నెరవేర్చును, ఈ యజ్ఞములచే మీరు దేవతలను తృప్తిపరిచినా వారు మిమ్మనుగ్రహింతురు, ఇట్లు పరస్పర సహాయులై పరమ శ్రేయస్సును పొందగలరు, తథాస్తు అని చెప్పి అంతప్తరమయ్యాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్.
యజ్ఞములచే సంతుష్టులైన దేవతలు, మనం యజ్ఞం చేస్తాం, యజ్ఞం వల్ల ఆ హవిస్సుని స్వీకరించి జనులకు సకల భోగములను ప్రసాదింతురు. అయితే ఈ భోగములను దేవతలకు నివేదన చేసి భుజించువారు పాప విముక్తులగుదురు. అట్లు నివేదన చేయక ఎవరు తమ కొరకే భుజింతురో వారు చోర సమానులై పాపకర్ములగుదురు. ఈ ప్రకృతి చక్రం ఏమిటో చెప్తున్నాడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. అన్నము వలన ప్రాణులు పుట్టును, అన్నము వలన ప్రాణులు పుట్టును. వర్షము వలన అన్నము సమకూడును, యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము. ఇది చక్రం. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి. ఇందాక మాట్లాడుకున్నాం. సంపశ్యన్ కర్తుమర్హసి అంటే జనకుడు సీతాదేవి తండ్రి జనకుడు మున్నగు వారు నిష్కామ కర్మ చేతనే అంటే ప్రతి ఫలితాన్ని పరమాత్ముడికి సమర్పించేశారు. కర్మ మాత్రమే చేశారు త్రికరణ శుద్ధిగా. అలా చేసి పరమాత్మను వెతుక్కుంటూ ఆ మార్గంలో వెళ్ళిపోయారు. సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారంయాతి సుఖేన సహా అని వైష్ణవీ తంత్రసారం చెప్తుంది. భగవద్గీత చదివితే మరి నాకేంటి అంటే ఒక్క మాటలో చెప్పాడు ఆయన. ఘోరమైన దుఃఖకరమైన స్ట్రెస్ఫుల్ సంసార సముద్రాన్ని దాట నిశ్చయించిన వాడు ఆ దరికి చేరాలంటే భగవద్గీత అనే నావని ఆశ్రయిస్తే చాలు అని వైష్ణవీ తంత్రసారం చెప్తోంది. అది ఎన్నెన్ని గొప్ప మాటలు మనకి ఈజీగా అర్థం కావడం కోసం అందుకని చదవాలి. మీరు రోజంతా బాగుండాలంటే రోజుకొక్క పావు గంట పరమాత్మతో అనుసంధానమై ఉండండి. మామూలుగా వెళ్ళిపోతున్నారా? అమ్మకి నాన్నకి నమస్కారం చేస్తున్నారా లేదా? ఒకసారి పూజ గదిలోకి చేసి దీపం వెలిగించి నమస్కారం చేస్తున్నారా లేదా? దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అంటున్నాం. దీపేన సాధ్యతే సర్వం అంటే దీపం వెలిగించగానే 100 కోట్లు వచ్చి పడతాయని కాదు. దీపం వెలిగిస్తే ఏం జరుగుతుందంటే చిత్తం శుద్ధి అవుతుంది, మనస్సు శుద్ధి అవుతుంది, ఆలోచన శుద్ధి అవుతుంది. అప్పుడు మంచి వాళ్ళు చెప్పే మాటలు బుర్రకెక్కుతాయి. ఓహో దీని తత్వం ఇదేనమాట. ఇంతకాలం మిస్ అయ్యేవేంట్రా? ప్రతిదానికి ఐ మిస్ యూ అని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నామే. కానీ నిజంగా ఐ మిస్ యూ అంటే లార్డ్ శ్రీకృష్ణ రియల్లీ ఐ మిస్ యూ. ఇప్పటిదాకా నువ్వు చెప్పిన పాఠం ఒక్క నేను చూడలేదయ్యా. నేను ఈ రోజు నుంచి భగవద్గీత పుస్తకం తెరిచాను. ఎంత ఆనందంగా ఉందో. నాకు ముందు అర్థం కాలేదు, కానీ రోజు చదువుతూ ఉండంగా ఆ మంత్ర మహిమల చేత నువ్వు ఉపదేశించిన శ్లోకాల రూపంలో ఉన్న మంత్ర మహిమ చేత నాకు ఎందుకు అర్థం కాకపోయినా ముందు చదవాలనిపిస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఈ వయసులో గుర్తుపెట్టుకోండి, భగవద్గీత చదివితే మీకు అర్థం కాదు, కానీ మొత్తం తాత్పర్యాలతో సహా బట్టి పట్టేయండి. ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? మీరు చదివి ఎదిగిన నాడు ఉద్యోగం చేసే టైంలో మీకు ఎప్పుడన్నా స్ట్రెస్ వస్తే నాకేంటి ఇంకా ఏది కలిసి వచ్చేట్లేదు, నేను చచ్చిపోదాం నేను కూడా అనుకున్నాను, అట్లా ఆత్మహత్య చేసుకుందాం నేను కూడా అనుకున్నాను. అట్లా అలా అనుకున్నప్పుడు వెంటనే నీ ముందు శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకం రూపంలో ముందు నిలబడి ప్రత్యక్షమై అదేంట్రా నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి అని చదువుకున్నావు కదా, ఇప్పుడు ఈ పని చేస్తున్నావు ఏంటి? నేను చెప్పాను కదా నీకు ఆల్రెడీ చిన్నప్పుడే 5వ తరగతిలోనే నీకు పాఠం చెప్పాను కదా. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధాః స్థితధీః మునిః ఉచ్యతే అన్నాను కదా. సర్వకాల సర్వావస్థల్లోనూ స్టబర్న్గా ఉండాలి అన్నాను కదా. ఇప్పుడేంటి ఈ పిచ్చి పని చేస్తున్నావు ఏంటి? దీనివల్ల ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నిన్ను కన్న పాపానుకో పుణ్యానుకో తల్లిదండ్రులకి శాశ్వతమైన శిక్ష నీ ఆత్మహత్య ద్వారా విధిద్దాం అనుకుంటున్నావా? ఈ ఆత్మహత్య ఫలితం నీ తర్వాత తరాలు 7 తరాల వరకు ఉంటుంది తెలుసా అని నిలబెట్టి పరమాత్మ ఒక శ్లోకం రూపంలో మీతో చాలాసేపు మాట్లాడతాడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ లాంటి హితైషి, శ్రీకృష్ణ పరమాత్మ లాంటి సద్గురువు ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారని అనిపిస్తుందా మనకి? ఒక శ్లోకంతో ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు మనతో, ఎంతెంత దగ్గర తీసుకుని ఓదారుస్తున్నాడు మనతో. వరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనమ్మునకగు తానురులకు విసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్.
మహాభారతానికి సారాంశం అది. ఎంత గొప్ప మాట. ఇతరులు నీకు ఏం చేస్తే ఆనందం కలుగుతుందనుకుంటున్నావో అది నువ్వు ఇతరులకి చెయ్యి. ఇదే సేవ. ఇతరులు నీకు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందనుకుంటున్నావో అది నువ్వు ఇతరులకి చెయ్యకు. అసలు ఇంతకంటే గొప్ప దేశం ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో? ఐఫోన్ కావాలంటే అమెరికా నుంచి తెచ్చుకోండి. జ్ఞానం కావాలంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. భారతదేశంలో పుష్కలంగా ఉంది. ప్రపంచానికి పంచిపెట్టగా ఇంకా మిగిలేంత. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ కానీ, జ్ఞానం కానీ, డబ్బు కానీ అవి పంచిపెడితేనే సార్థకత. దాచుకుంటే ఏమి సార్థకత? నీ మీద నాకు ఎంత ఉందో తెలుసా? ఎంత ఉందంటే చెప్తేనే కదా తెలిసేది, పంచిపెడితేనే కదా తెలిసేది. సేవ రూపంలో పంచిపెట్టు. డబ్బుంది ఊరికే దాచి తర్వాత తరాల వాళ్ళని బద్ధకస్తుల్ని చేయటం కంటే దాన్ని సద్వినియోగం చేయి. రేపు వాడి తెలివితేటలు ఉపయోగించి వాడు నీ ఎంత సంపాదించగలడు ఇంకా ధర్మబద్ధంగా. కాబట్టి దాన్ని అలా కూడబెట్టకు. మంచి వ్యవస్థల కోసం, ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకునేంత మంచి వ్యవస్థల కోసం వాటిని ఖర్చు పెట్టు. నువ్వు తిన్నంత తిని, నువ్వు ఆనందించినంత ఆనందించి ప్రపంచం కోసం ఖర్చు పెట్టు. ఆనందం అంటే చెప్తాడు స్వామి వివేకానంద, మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందమని. సేవ అంటే అర్థం ఏమిటి? ఇతరుల నుంచి నువ్వు డబ్బు తీసుకుంటే దాని పేరు స్వార్థం. నువ్వు ప్రపంచానికి ఖర్చు పెడితే, నువ్వు ఇస్తే, తిరిగి ఇచ్చేస్తే దాని పేరు సేవ. అది చెప్తుంది ఇక్కడ. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం చెప్తున్నాడు పరమాత్మ. ఒరేయ్, మనిషి అంటే ఎలా ఉండాలో తెలుసా? డ్యూటీ డిశ్చార్జ్ చేయడం అంటే ఏంటో తెలుసా? నీ కర్మలని, నీ కర్తవ్య కర్మని ఆచరించడం అంటే ఏంటో తెలుసా? ఎలా చేయాలో తెలుసా? యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురో లోకమంతయు దానినే ఆచరింతును. ఉత్తములు వేనిని ప్రమాణంగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును. ఉత్తములు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది. ఉత్తములు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా దాన్నే అనుసరిస్తుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆచరిస్తే నీకు ఇంకా ఫ్యాన్స్ ఉండరు. నేను చెప్తుంటాను ఇప్పుడు, ఫ్యాన్స్కి ఫాలోయర్స్కి తేడా ఉంది. ఫ్యాన్స్ అంటే సక్సెస్ వల్ల పుడతారు, సక్సెస్ ఉన్నంత కాలమే ఉంటారు. ఫాలోయర్స్ అంటే ఐడియాలజీ వల్ల పుడతారు, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటారు. అంటే కళ్ళు మూసుకుని, అంటే పరమాత్ముని ప్రార్థన చేస్తే మన కళ్ళ ముందే పరమాత్మ నిలబడ్డాడా, మన అనుగ్రహిస్తున్నాడా అనేంత అనుభూతిని తన పాట వినేవాళ్ళకి, యావత్ ప్రపంచంలో తన పాట వినే ప్రతి ఒక్కడికి కలగజేసిన మహోత్కృష్టమైన గాన యోగి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. కోటి దీప ప్రభలలో స్వామి కోనేటి నీటి అలలలో శతకోటి భక్తుల నయనములలో తెప్పపై వేంచేయు తిరుపతి రమణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అలా పాడుతుంటే వెంకటేశ్వర స్వామి కొండ మీద ఎందుకుంటాడా ఆయన? ఆయనకేం పని లేదా? ఆర్తుడు ఆర్తితో ఎవడు పిలుస్తాడో వాడి దగ్గరికి వెళ్ళి నిలబడతాడంతే పరమాత్మ. అలా అనుగ్రహించిన మహాత్ముడు అట్లా బతకాలి. శ్రీకృష్ణదేవరాయలు, మహాత్మా గాంధీ, వివేకానంద, త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, శ్రీకృష్ణ పరమాత్మ, ఇటీవల కాలంలో వెళ్ళిపోయిన ఎన్టీ రామారావు కూడా భాషను ఎంత బతికించారు ఆ మహానుభావులు. అక్కినే నాగేశ్వరరావు గారు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అంటున్నాం, ఐకాన్స్ అన్నమాట. శ్రీరాముడు ఎప్పుడో పోయాడు. అసలు మనతో ఆయనతో మాకేం అవసరం? మనకి అవసరం లేకపోతే పక్కింటి వాడితో కూడా మనకి సంబంధం, పక్కింటి వాడి పేరు కూడా మనకు తెలియదు. అలాంటిది వెళ్ళిపోయిన శ్రీరాముడు మనకెందుకు ఆదర్శం అంటే, చూడండి, మామూలుగా మనం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఏం చదువుతారు? మంత్రాలు, ఈ సినిమాల పుణ్యమాని ప్రధానమైన మంగళసూత్రధారణ సమయంలో చదివే మంత్రం మనందరికీ బట్టి, మాంగళ్యంతంతు నానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదశతం.
ఓ ఇంతి, నీ మెళ్ళో మంగళసూత్రాన్ని అలంకరిస్తున్నాను, నువ్వు 100 సంవత్సరాలు సుఖంగా ఉండు. అంతర్లీనంగా వీడికి ఒక దొంగ, వీడికి ఒక భావన ఉంది ఈ కట్టే పెళ్లి కొడుక్కి, నువ్వు 100 సంవత్సరాలు సుఖంగా ఉంటే నేను ఉంటానని. అంతర్లీనమైన అంతరార్థం, లక్ష్యార్థం. అయితే ఇది మనం మమ జీవన హేతున, నా జీవితానికి హేతువైన ఓ ఇంతి, నీ మెళ్ళో మంగళసూత్రం కడుతున్నాను అంటున్నావు. ఇదంతా మన గొడవే, మనం ప్రారంభంలో మాట్లాడుకున్నట్టు. ఇది మన కళ్యాణమే, స్వకళ్యాణమే. కానీ మహాత్ములు వాళ్ళు లోక కళ్యాణం కోసం పుట్టినవాళ్ళు. ఇదే కళ్యాణం భద్రాచలంలో జరుగుతున్నప్పుడు, వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్నప్పుడు ఏం చదువుతారు? మాంగళ్యం తంతునా నేనా లోక రక్షణ హేతునా, అది అని ఏమని చెప్తుంది భగవద్గీత? నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. ఎవడైతే స్వకళ్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే బతికుంటాడు. ఎవడైతే లోక కళ్యాణం కోసం శ్రమిస్తాడో, ఆలోచిస్తాడో, కర్మలని ఆచరిస్తాడో వాడు లోకం ఉన్నంతకాలం ఉండిపోతాడు. అది చెప్తుంది భగవద్గీత. నువ్వు అలా ఉండాలా, లేకపోతే నీ ఫ్యామిలీ లిస్టులోనే ఉండాలా? 50, 60, 70, 80, 90, 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కేవలం గోడెక్కుతాం ఫోటోల రూపంలో. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి, ఆ తర్వాత అది కింద పడి పగిలిపోతే ఆ పక్కన పడేయండి అంటాం. అంతేనా? వంశవృక్షాలంటే ఏమిటి? మీ తాత వరకు గుర్తుంటారు పేర్లు. ముందు తాత ముత్తాతలు ఎందుకు గుర్తుండరు అంటే వాళ్ళు ఏం చేయలేదన్నమాట. అంటే మన మీద ఎంత బాధ్యత ఉందంటే, మా వంశంలో మహాత్ముడు ఒకడున్నాడు, అలాంటి పనులు నేను చేయాలి అని వాడిని తరాలు గుర్తుపెట్టుకునేట్టు మనం ప్రవర్తించగలగాలి, వాళ్ళకి కీర్తి రాగలగాలి. అలాంటి పితృదేవతల అనుగ్రహం మనం నిత్యం తీసుకుంటూ ఉంటే మనం గొప్ప పనులు చేసేంత సంకల్పాలు, ఆలోచనలు మనకి కలుగుతాయని భగవద్గీత చెప్తుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణములేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఏది స్వధర్మము, ఏది పరధర్మము అంటే, నువ్వు ఏ పనైతే చేయడానికి నీ మనస్సు, శరీరం, నీ బుద్ధి, నీ ఆలోచన, నీ ఆత్మ ఉత్సుకత చూపిస్తూ ఉంటాయో అది నీ స్వధర్మము. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ స్వధర్మాన్ని అంటే నాకు ఇది ఎందులో ఆనందం ఉందో అదే స్వధర్మం అంటూ దాని స్వధర్మం ట్యాగ్ తగిలించడానికి వీల్లేదు. ధర్మం అంటే చెప్పుకున్నాం మనం, సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించటం వల్ల నీతో పాటు అందరికీ సుఖం కలుగుతుందో అట్టి పని పేరు మాత్రమే ధర్మము. కాబట్టి ఇక్కడ స్వధర్మం ఏమిటంటే, ఏ పని చేయాలనుకుంటున్నావు అందులో నీకు ఆనందం. కాబట్టి ఆ పని తాలూకు ధర్మాన్ని, ఆ పని తాలూకు మార్గాన్నే నువ్వు ఆశ్రయించాలి. అంటే ఈ మార్గంలో వెళ్ళటం వల్ల నాకు ₹1,00,000 వస్తుంది, కానీ అడ్డదోవలో వెళితే నాకు 10 లక్షలు వస్తుంది. ఇప్పుడు స్వధర్మం ఏమిటి, పరధర్మం ఏమిటి? అడ్డదోవలో వెళితే పరధర్మము, స్ట్రైట్ వేలో వెళితే స్వధర్మము. అంటే నీలో నీతి ఉందన్నమాట. జగత్తుని నిలబెడుతుంది కాబట్టి దాని ధర్మము అని చెప్పబడుతుంది. అది ప్రజల్ని రక్షించేది ధర్మం కాబట్టి ఎప్పుడూ ధర్మ మార్గంలోనే ఉండమని చెప్తుంది. నీకు విధించబడిన ధర్మాన్నే నువ్వు ఆచరించి తీరవలసిందే. ఇక్కడ అర్జునుడితో మాట్లాడుతున్నది అతని స్వధర్మం ఏమిటి? క్షత్రియుడుగా ధర్మయుద్ధం చేయటం. అందుకని నీ కర్తవ్యాన్ని జాగ్రత్తగా ఆచరించు. అసలు రెండో మాట నువ్వు మాట్లాడావంటే, ఎందుకంటే ప్రారంభంలో మాట్లాడాడు, భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నేను ముష్టెత్తుకునైనా బతుకుతాను కానీ వీళ్ళని నేను చంపను. ముష్టెత్తుకుని బతకడం ఏంటి? రాజు అంత మాట మాట్లాడేస్తాడా? అది అధర్మం, అది పరధర్మం అన్నాడు. అట్లా మనందరికీ గుర్తు చేస్తున్నాడు ఆయన. కాబట్టి దీన్ని మనం ఒకసారి జాగ్రత్తగా ఈ మంత్రాన్ని చెప్పండి మీరు. విపత్తులు తొలుగు మంత్రం ఇది. ఇది ఒకసారి చెప్పండి. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠాః పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇది విపత్తులు తొలగే మంత్రం. మనం ఆపద సమయంలో ఉన్నప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటే దాని తాలూకు ఫలితాన్ని మనం అనుభవించవచ్చు. ముఖ్యంగా పిల్లలు, ధర్మం అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. మీరు ఇప్పుడు ఏ దశలో ఉన్నారు? బాల్య దశ. తర్వాత మీరు ఉద్యోగానికి వెళ్తారు, ఆ తర్వాత ఇంకా ఎదుగుతారు, డబ్బు సంపాదిస్తారు, ఆ తర్వాత వృద్ధాప్యం. ఇన్ని స్టేజెస్లోనూ అన్ని రకాలైన స్థితుల్ని మీరు ధర్మబద్ధంగా గడపమని చెప్తుంది భగవద్గీత. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటి? యువర్ డిపెండెంట్స్
ఆన్ యువర్ పేరెంట్స్ కదా. ఇప్పుడు మీ ధర్మం ఏమిటి? ఏకాగ్రత సడలని విధంగా తల్లిదండ్రులకి పేరు తెచ్చిపెట్టేట్టు మీరు జాగ్రత్తగా చదువుకోవడం తప్ప మీకు వేరే పనే లేదు, మీకు వేరే పనే ఉండకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి దేవుడు ఎవరో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. ఆయన కాదు, మనకి మొదటి దేవుళ్ళు ఎవరు చెప్పండి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. వేదం మీకు తెలుసా? వేదం మీరు చదివారా అంటే అట్లా అనేస్తాం కదా మనం. వేదం మనం చదివామా అంటే చాలామందికి వేదం చదవలేదనుకుంటారు. మొత్తం వేదాల సారాంశమంతా ఈ 4 మహద్వాక్యాల్లోనే ఉంది. వేదాలని 4 భాగాలుగా విభజించారు. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, చివరి భాగమైన ఉపనిషత్తులు. అవి చివరి భాగం కాబట్టి వేదాలని సంగ్రహించి చెప్పి ఉన్నందున వాటిని వేదాంతాలు అంటారు. వీటిని ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల్లో తైత్తరీయ ఉపనిషత్తు ఈ 4 మహద్వాక్యాలు చెప్తుంది. మొట్టమొదటి ఎవరికి క్రెడిట్ ఇచ్చింది? మాతృదేవో భవ. అమ్మని అమ్మ రుణం ఎలా తీర్చుకుంటాంరా? ఒక మహాకవి అంటాడు, అమ్మ రుణం తీర్చుకోవాలి అంటే మళ్ళీ జన్మెత్తి అమ్మకి అమ్మాయి పుడితే తప్ప అమ్మ రుణం తీర్చుకోలేమురా మనం అంటాం. అమ్మ అలాంటిది, అమ్మ స్థితి అలాంటిది. మిగతా ప్రపంచంలో స్త్రీని ఎలా చూస్తున్నారు? మన దేశం స్త్రీని ఎలా గౌరవించింది, ఎలా పూజించింది. గౌరవించడం కూడా కాదు, పూజించింది. మాతృదేవో భవ, తల్లే దేవత. ఎందుకన్నారు? కాన్పు సమయంలో మనం చాలా చోట్ల చూస్తుంటాం పత్రికల్లో. కాన్పు కష్టమై బిడ్డని ప్రసవించి తల్లి మృత్యువాత పడింది అంటే ఏంటి? బిడ్డకి జన్మనివ్వడం అంటే తల్లికి ఆత్మహత్యా సదృశ్యం. అయినప్పటికీ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా, ప్రాణాలకు కూడా తెగించి మనకి జన్మనివ్వడానికి సంసిద్ధురాలైన తల్లికి తిరిగి ఏమి ఇవ్వగలం నాయనా? తిరిగి ఏమి ఇవ్వగలం? యవ్వనంలో ఉన్న స్త్రీ చాలా అందంగా ఉంటుంది. ఆ యువతి తన యవ్వనాన్ని బిడ్డని ప్రసవించడం ద్వారా తన యవ్వనం, తన శరీర బిగువు పట్టు సడలి జారిపోయి యవ్వనం కూలిపోతుంది. డీగ్లామర్ అంటాం కదా, దానికి కూడా సిద్ధపడి నాకు అందం లేకపోయినా పర్వాలేదు, నాకు యవ్వనం లేకపోయినా పర్వాలేదు, శరీరం బిగువు పట్టు సడలినా పర్వాలేదు, కానీ నా బిడ్డ కెవ్వుమనే కేక ఒక అరిస్తే వాడి ఏడుపులో గొప్ప పౌరుణ్ణి ప్రపంచానికి ఇవ్వగలుగుతున్నాననే ఆనందం ముందు ఇవన్నీ దిగదొడుపు అంటుంది. అందుకనే నారాయణ రెడ్డి గారు గొప్ప మాట రాస్తాడు. అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమని పాలతో రంగరించి మనకి అందించే తల్లి నిస్వార్థపరురాలైతే, అలాంటి జ్ఞాన దృష్టితో కనుక మనం చూడగలిగితే ప్రకృతిలో ఇలాంటి తల్లులు చాలా ఉన్నాయి నాయనా అని చెప్తూ నారాయణ రెడ్డి గారు అంటారు. కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా, చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ. ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. ఎంత గొప్ప పాట అది, ఎంత గొప్ప పాట. అలాంటి అమ్మ జీవితాంతం తను కష్టపడుతూనే ఉంటాడు. తను ఏదో చాలా కొనుక్కోవాలనుకుంటాడు, కానీ మన ఎదుగుదల కోసం అన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాడు నాన్న. అలాంటి నాన్న కృతజ్ఞత ఎక్కడ కొంచెం తేడా వస్తే నాన్న కొంచెం దేహబలాఢ్యుడు అనే ఫీలింగ్ మనకుంటుంది, ఎక్కడ నాన్న చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ అనే ఫీలింగ్ మనకుంటుంది. అందుకని ఎక్కడ తేడా వచ్చినా నేను ఎవరబ్బాయిని అనుకున్నావు, మా నాన్నతో చెప్తాను అనేంత కాన్ఫిడెంట్గా పెరుగుతాడు బిడ్డ. ఎవడిచ్చాడు ఈ కాన్ఫిడెన్స్? నాన్న సంపాదించింది మొత్తం ఆస్తి రూపంలోనో, శక్తి రూపంలోనో, ఇమేజ్ రూపంలోనో అన్నీ నీకే ఇస్తున్నప్పుడు తిరిగి నాన్నకేమి ఇవ్వగలం? నాన్న ఏమన్నా ఇవ్వగలమా? అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నాం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురువు నీకు పాఠం చెప్పి భవిష్యత్తులో నాకు కొంచెం ఫైనాన్షియల్గా నువ్వు హెల్ప్ చేస్తావు కదా అని ఏ గురువన్నా అంటాడా? గురువులని విస్మరించొద్దు, గురువుల్ని కనిపించినా గుర్తుపడ్డట్టు చేయటం, గుర్తుపట్టనట్టు నటించొద్దు. గురువుల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ప్రతి క్షణం మీరు ఇంట్లో కొంతసేపే ఉంటారు, ఎక్కువ సమయం మనం స్కూల్స్లోనే గడుపుతాం, పాఠశాలలో గడుపుతాం.
అలా అనేక రూపాల్లో అనేక సందర్భాలు అనేక గంటలు వాళ్ళ కుటుంబాలకి దూరమై మనకి జ్ఞానం పోరు చేయటం కోసమే, మనకి జ్ఞానభిక్ష పెట్టడం కోసమే అవతరించిన అవతారాల్లాగా వాళ్ళు ఉన్నప్పుడు ఎలా మర్చిపోతాం వాళ్ళని? గురుదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నువ్వు అనుకున్నట్టు లోకం ఉండదు. కాబట్టి లోకంతో నువ్వు జాగ్రత్తగా బిహేవ్ చేయాలంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరు అని ఎక్స్పీరియన్స్డ్ ఒక మహానుభావులందరూ అతిథుల రూపంలో మన ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని మనం పంచుకునే అతిథులు దేవోభవ కాదు, వాళ్ళ దేవుళ్ళు కాదు. ఎంత గొప్ప దేశం ఇది! క్యాజువల్గా బతికేస్తామా? ఏమీ పట్టించుకున్నట్టు బతికేస్తామా? ఏమీ సాధించినట్టు బతికేస్తామా? లక్ష్యం లేకుండా బతికేస్తామా? కాబట్టి అన్ని లక్ష్యాలతో జీవితం అంటే సింపుల్ కాదు. ఎంత కాలం బతికున్నామని కాదు, ఏ పనులతో బతికున్నామన్నది. శంకరాచార్య బతికింది ఎంతకాలం నాయన? 32 సంవత్సరాలు. స్వామి వివేకానంద బతికింది ఎంతకాలం నాయన? 39 సంవత్సరాలు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అనే మహాత్ముడు బతికింది ఎంతకాలం నాయన? 52 సంవత్సరాలు. 100 సంవత్సరాలు బతకడం కాదు ఇంపార్టెంట్, జనాల హృదయాల్లో ఎంత శాశ్వతంగా బతికావన్నది ఇంపార్టెంట్. అందుకు నువ్వు చేయవలసిన కర్మల గురించి మహానుభావుడు చెప్తున్నాడు, కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. పొగ చేత అగ్ని, ధూళి చేత శిశువు, ధూళి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడునో అట్లు కామము చేత, కామం అంటే తీవ్రమైన కోరిక, అంటే నిన్ను అధపాతాళానికి నిన్ను తొక్కేసి నిన్ను డైవర్ట్ చేసేసే కోరికల విషవలయంలోకి నువ్వు చిక్కుకోకు. ట్రాఫిక్ని నువ్వు డైవర్ట్ చేసుకోకు, నీ ప్రయాణాన్ని డైవర్ట్ చేసుకోకు అని చెప్పే భగవద్గీత. ఇవన్నీ నేను చెప్తున్నప్పుడు కూడా చాలా శ్లోకాలు, మనం 10 శ్లోకాలు మాట్లాడుకున్నాం. మనం చాలా శ్లోకాలు మిగిలిపోతున్నాయనే ఆందోళన ఉన్నప్పటికీ కాల నియతి కారణంగా దీన్ని మనం నాకున్న ప్రాజెక్ట్స్ కారణంగా నాకెక్కడో అసంతృప్తి ఉంది. ప్రతిఫలాపేక్ష లేకుండా భగవద్గీత రహస్యాన్ని ప్రపంచానికి అందించాలని నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు నిరపేక్షంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే దీన్ని వీలైనంతగా దీన్ని ఆచరించి ప్రపంచమంతా దీన్ని చప్పట్లు కొట్టేట్టు, కేవలం చప్పట్లతో ముగించకుండా దీన్ని ఆలోచించేట్టు, కేవలం ఆలోచనతో దీన్ని పరిమితం చేయకుండా దీన్ని రోజు పఠించి సాధన చేసేట్టు, కేవలం సాధనే కాకుండా దీన్ని ఆచరించి తరించే ప్రయత్నంలో ప్రతి ఇంటికి కనుక భగవద్గీత తీసుకువెళ్ళగలిగితే హిందూయిజం గట్టిపడుతుంది. మళ్ళీ నేను హిందూయిజం మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో దీన్ని సనాతన ధర్మం హిందూయిజం అనే పదం కంటే ధర్మం అనే పదం ఉదాత్తమైంది. ఇంగ్లీష్లో వాడు ఎవడో ట్రాన్స్లేట్ చేశాడు రైచియస్నెస్ అని. అబ్బేబే, తెలుగు మీరు సంస్కృత దేవన పరమాత్మ నుంచి ఉద్భవించిన శబ్దాల జోలికి కొన్ని వేల కిలోమీటర్ల దగ్గరికి కూడా ఏ భాషా పదాలు దగ్గరలోకి యూ కెనాట్ ట్రాన్స్లేట్, మీరు తర్జుమా చేయలేరు. అయినప్పటికీ కూడా ఈ గీతా సారాంశాన్ని, కోరికలని తప్పకుండా నువ్వు జయిస్తే తప్ప ఈ కర్మయోగాన్ని నువ్వు సాధించలేవు అని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పండి ఒకసారి, కృష్ణం వందే జగద్గురుం, 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 కృష్ణం వందే జగద్గురుం. స్వస్తి. పరంధాముని దివ్యోపదేశాన్ని, భగవద్గీతా సారాన్ని తన స్వీయ సంగీతంలో గంధర్వ గానం ద్వారా మనందరికీ అందించిన శ్రీ గంగాధర శాస్త్రి గారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియచేస్తూ, మరి ఆ శ్రీకృష్ణ భగవానునికి స్వరార్చన, స్వరనీరాజనం సమర్పించవలసిందిగా గంగాధర శాస్త్రి గారికి మనవి. ఉపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్, దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయు గోవులు. గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు. అర్జునుడు లేగదూడ, మహత్తరమగు గీతామృతము పాలు. సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు. గోవింద కృష్ణ హరి, రాధారమణ హరి, నారాయణ హరి, పాండురంగ హరి.
चक्रधर जय आश्रितवत्सल जय द्वारकाधिपति जय विश्वमंगल विभो श्रीवत्सांकित श्रीकौस्तुभधर गोवर्धन गिरिधर गोकुलपालक कंसदर्पहरि जय कालीय मर्दन जय दुष्ट शिक्षण हरि जय भव भय भंजन जगदाधार कलुष विदूर यदुकुल तिलक आनंदकारक नवनीत चोरा जय वेणुगान प्रिय जय पुराण पुरुष जय मुनि जन सन्नुत दुःख विमोचन आनंद नंदन ज्ञान प्रदायक मोक्ष प्रदायक देवकी प्रिय सुत जय यशोदनंदन जय वसुदेवा प्रिय जय सुंदर सुमधुर गीताचार्य हरि करुणा सागर मकर कुंडलधर वृंदावनचारी रुक्मिणी वल्लभ जय सत्यभामा प्रिय जय गोपी जनहित जय पतित पावन हरि हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे मुकुंद मां पाहि जय गोविंद मां पाहि जय मुरारी मां पाहि जय माधव मां पाहि गोविंद कृष्ण हरि गोपाल जय जय राधा रमण हरि गोपाल जय 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 श्री कृष्ण भगवान की यद्यदाचरति श्रेष्ठः
తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. మరణం దేహానిక ఆత్మక? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత యుద్ధం చేయటం ధర్మమా అధర్మమా? మధర్మస్య తదా పార్థునికి కృష్ణ పరమాత్ముని జ్ఞానోపదేశం. ప్రతి అక్షరంలో భగవంతుని విశ్వరూప దర్శనం. సాధూనాం వినాశాయ చ దుష్కృతా. భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రిచే సంపూర్ణ భగవద్గీత ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీ భక్తి టీవీలో.